నేను ఓత పార్వతికి నేను పండించేస్తా నేనెట్లా తెస్తానో చూడు అని ఆగో అమ్మవారు పార్వతమ్మ గంపరిండ పండ్లు పట్టుకొని ఎన్నికొండ కైలాసం ఎట్లా బయలుపోతున్నది ఓ తల్లులారో పైరాల పాపమ్మ పండు పట్టుకొని పర్వతే వేడి పోతనాని ఎట్లా పోతున్నది నందానందానా మరిగల్ల బిత్తులు మరిగల పాలు గొల్లల బిత్తులు కవల్ల బిత్తులు కందగట్టలు తెల్లల బిత్తులు పుట్టవట్టలు చెవుల బిత్తులు గారవట్టలు ఆగల్ల బిత్తులు అర్ధవట్టలు మురల బిత్తులు పుట్టవట్టలు ఉమ్మల బిత్తులు ఆడవట్టలు ఉత్తల బిత్తులు అర్ధగట్టలు కోటల బిత్తులు గడ్డపాలలు గొల్లల బిత్తులు మరిగల పూలు పోయల్ల బిత్తులు బెల్ల పప్పాలే నాయనో సావా అయ్యో భూలోక నువ్వెవరో ఉంటుంది కాదు బిడ్డ అయ్యో నీ నా సూర్యమన్న ఎక్కడ కలిసిందా బిడ్డ ఉరికొండ పట్టణం లోపల బుద్ధరాజు సంపన్న భార్యను నేను పాయాల పాపం తల్లి అయ్యో బిడ్డ అంత మంచిగా బిడ్డ మంచి తల్లి మరి అంత మంచిగా కానీ ఏడికి వచ్చినావు బిడ్డ ఎందుకు వస్తుందంట రాక వచ్చినావు బిడ్డ ఏం రాదు బిడ్డ అమ్మావో పార్వతీదేవి నీ భర్తలో జాలశంకరుడు అయ్యా మీ వెట్ల భక్తు అన్నవు తండ్రి అన్నవో రామచంద్ర భక్తు బంగారం వేడుకుంటే కొడుకులు ఆలమిని బతకడానికి అంటు మామిడి తోటలు ముట్టిస్తున్నా ఈ చెట్లు పెరిగి పెద్ద ఆ పూత ఊసి కథ కాసిన్నాడు ఆ పండ్లు అమ్ముకొని బతుకుంది అది మాకు అంటు మామిడి తోట తయారు చేసి తల్లి ఆ తోట మంచిగా మంచిగా పెరిగింది పూత కచ్చింది కాత కాసింది తొలి కాత తొలి పంట కాబట్టి మా చేతికి వచ్చింది కాబట్టి మీకు ఇవ్వలేదు ఈ పంట లేదు నా భర్త అటువంటి సంపన్ననే నీ భర్త శంకరునికి 5 పనులు ఇచ్చిండు అవలోకానికి మాతో ఉన్నవు తల్లి అవలోక మాతో ఉన్నవు కాబట్టి నువ్వు 5 పనులు తీసుకువచ్చిన తొలి పంట తీసుకోమని చేతిలో పెట్టింది పైరాల బాబమ్మ అమ్మవారు పార్వతమ్మ ఏమన్నది ముసి ముసి నవ్వింది ఓ బిడ్డ గంట దూరం నుంచి వెళ్ళి నా ఇంటికి వచ్చినాము నా బిడ్డ అని బట్టి ఎందుకు పోవాలన్నది ఆగు 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 అని ఇట్లా వేయింది 3 రోజుల్లో ముంచి అటువంటి ముత్యాలు పట్టుకొని పైగా పాపమ్మ వేడిగా వచ్చింది ఆ పార్వతమ్మ నువ్వు నీ కట్టం నాకెందుకు బిడ్డ ఇగో నాకు మామిడి పళ్ళు ఇచ్చినావు కాబట్టి ఇగో నీకు ముత్యాలు పెడతాన్న పాట ఏంటి ముత్యాలా ముత్యాలు ముక్కిపోయే ముత్యాలు నాకు లెక్కరా నా ఇట్లా బొచ్చడు బాగానే మరి వరాలు పెడతా పాటే లెక్కనా తల్లి
వరహాలు పెద్దవాళ్ళ కొడితే భర్తకే కొట్టుకుపోయింది అంటే నీ ఇంట్లో ఇంటి వచ్చేటైతే మొత్తం మీరే అంతే మరి పట్టి లెక్కడా చూడు నా చీర మరి 5,000 అద్దాలు నాకెందుకు మరి బంగారం బంగారం నాకెందుకు అడిగా చూడు నా బంగారం మరి భగవంతులు కావాలి భగవంతులు నాకు లేదు చూడు మరి అన్ని కావద్దాను బిడ్డ మరి ఏం కావన్నీ చూడండి కావాలి ఆగో బిడ్డ ఎన్నడు మూడంది నాకు వెక్కు తల్లి పార్వతమ్మన్నమోలే దాసి బిడ్డలారా సర్వకాంతలారా మూలకున్నది అటువంటి ముక్కట్ల తౌడు 3 ఏళ్ల నాటి నుంచి ముక్క పట్టిపోయింది ఏకుతోటు మల్లెలు కలక మెసులుతున్నాయి ఆగో అటువంటి 2 దోషిల్లా ఆగో తౌడు తీసుకొచ్చి అటువంటి పైరాల పాపమ్మ కొంగు లోపల ఇవన్నది పార్వతమ్మ 7 దాచల్లు పైరాల పాపమ్మ అటువంటి ముచ్చాల అయ్యో పటిపాటి కన్న విద్యాన వీడో పటిపాటి కన్న విద్యాన కొమ్ములు ఎప్పుడు వస్తుందో అబ్బనాలచ్చి అబ్బాయి ఎంత మంచుకున్నది ఎన్నడూ లేదు ఇదేడాలు వచ్చి మరి కళ్ళకి అద్దుకున్నదే అమ్మాయి ఎంత మంచుకున్నది అని కళ్ళకి అద్దుకోగానే పార్వదేవి కళ్ళతో చూసింది నీ మోహర ముచ్చుల నీ కాలురంగమ్మ కొట్టగానే నేను ముచ్చాలిస్తే ముచ్చాలు వద్దన్నావు వరాలిస్తే వరాలు వద్దన్నావు కాబట్టి పట్టు చీరలు ఇచ్చిన వద్దన్నావు కాబట్టి ఎన్ని రోజులకున్న మీ ముదిరాజులకు ఒక ముక్కట్ల తవుడే గది కావాలన్నది కానాడు అటువంటి పైరాల పాపమ్మ సంబరపడ్డది సంతోషపడ్డది ఆ ముక్కట్ట తవుడు పట్టుకోని కొండ పట్టమ్మా రామ ఓ రఘువా ఓ రామ ముదికొండపట్నం ఏనాడు వచ్చే వరకు ఆగో ముదిరాజు సంపన్నలు ఊసిండో ఏం తెచ్చినవే నా గుచ్చి నేనెక్కడుకుంటావా నిన్ను ఏంటంటే సిటికెత్తే నొక్కేచ్చు రాజుకెక్కుడా అంటే అటుకెక్కాల మరి సిటికెత్తే ఒక్కసారి అయితే మూసుకొని వచ్చినావు ఒక్కసారి గిట్లా ఏ పొంగు అయ్యా ఫోటోకి ఇచ్చేసినావు పార్వదేవి దగ్గరికి పోయినా మమ్మీ సూర్య ముట్టిన బిడ్డున్నట్టున్నారు ఇలా తెలంగాణ చూడు ఎంత మంచి ఉన్నదో చూడు బాబా ఏం చేసుకుంటావా ఏం చేసుకుంటా ఎంత మంచి చూడు కట్లగా మూలకున్న ముక్కట్ల తవ్వు తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటావు అంటారా
చేసుకుంటున్నాం. ఏంది పురుగులు చేసుకొని తింటా, పురుగులు ముద్దలు చేసుకొని పురుగులు చేసుకొని చెరొక్కటి నాకోటి ఇద్దరు పొరాలు అయితే అన్న తెల్ల పురుగులు ఉన్నాయి, నక్క పురుగులు ఉన్నాయి. దాని ముద్దలు వేసుకొని మూల మూలకు పెట్టుకొని మనం అప్పుడు అన్నం తింటే అప్పుడాలు వేసుకొని తిన్నట్టు అవి మూలకేసుకొని తిన్నావా మనవా? నీ లెక్క అనుకుంటావా? ఇస్తే కోటోడికి ఇచ్చాను. నేను ఎన్నడు చూడని పట్టుకుని వచ్చిన ఎన్నడు అనుకుంటాను. నేను అబ్బా నువ్వు అంత తెలివి కలదాన్ని నేను తెలివి తక్కువ నేను నాయన కన్నాడు చెప్తారు. చెప్పలేదురా మీ సాలు కొనగక్కడ కోతులు చూసి అంటుంటారు. మరి అలా తెలివి కదా ఒక్కరు కూడా అంటలేరు. అందరితో నడిపియే నీ మహిళా సంఘంతో నడిపిలే అవుతారు. మా వాళ్ళతో అనిపిస్తారు. అనిపి ఎన్నో చూసిరా చూసిరా మీరు? తౌడు చూసిరా మీరు? చూసిరా కొవ్వతోడికి ముత్యాలు వరాలు ఎట్లా అప్ప ఎత్తిన వారికి వచ్చిన అయితే పెళ్ళాన్ని వచ్చేటోడు వాసు చూసుకొడతాడు. పెళ్ళాన్ని వచ్చేటోడు వాసు చూసుకొట్టాడు. ఎందుకో పిలుచుకుంటే ఆడలో పిలుచుకోవాలి. మొగోళ్ళ చేంజ్ చేస్తారు. ఎందుకోసం పిలిచిందంట ఉప్పు తుప్పు రావాలి. అవి నవ్వుతాను చూస్తారు. అరే అయితే మొగలు నేను పిలుచుకుంటాను అంటే రాడళ్ళు అవలాలు రారావు అంటే ఇట్లా 10 మంది ఉరికడతారు. పొలగా ఎందుకు కొడతాను అని గలవాళ్ళు ఉండి అంటారు. గలవ దాటారా? దాటరు. అది అక్కడనే నిలబడి కొట్టకంటే నువ్వు కొట్టనే ఉంటుంది. ఇదే మొగలు పిలుచుకున్నావు అనుకో ఇక ఇట్లా ఉరికడతారు. ఏం పుట్టిందిరా నీకు పొల్లు ఏమన్నా కొడతాను అని మెల్ల ఈ రెక్కులు ఆ రెక్కులు పట్టుకుని మెల్ల బయటకు తీసుకుపోయినాక మీ పౌడాల పిల్ల బెల్ట్ షాపులు ఉన్నాయా? ఆ తూకాన్ని తీసుకుపోతే రేటు వయసుకు తీసుకుపోయినాక ఏం లేదు పాటు వాడు ఎందుకు కొడతారా అన్న తర్వాత వాళ్ళు ఒక ఫోటో తీసుకొని ఒక పెగ్గు పోతుంది. పెగ్గు పోసిన నువ్వు ఆగుతావా? నాకు ఫోటో తీసుకున్నా నువ్వు ఆఫ్ తీసుకుంటావు. మళ్ళా శరీరం అవుతుంది. నువ్వు ఆఫ్ తీసుకున్నావు మళ్ళీ వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటోలు తాగుతారు. మెల్లగా బాటలు 2 బాటలు తాగినాక మంది ఎక్కువ అయినాక ఊపుకుంటా సోపుకుంటా మార్చుకొని పడతారు. వాళ్ళు దెబ్బలు తప్పే తీసుకొని బయట. అందుకని మొదలు తెలుసుకోవాలి. నేను కూడా గట్లనే తెలుసుకొని నా లెక్క కొట్టినవా? ఎవరు నువ్వు నొయ్యలే? నా మొగడికి కోపం వచ్చింది. నన్ను ఎంత కొడతాడో నేను సంబరపడ్డా. పెళ్ళాన్ని కొట్టే మొగోడు కొట్టక ముందే కనుక్కొని కుట్టాలి. పెళ్ళాన్ని కొట్టే మొగోడు తెలివి కల్లోడు అయితే పిల్లల్ని ఇంట్లో తీసుకుపోయి టీవీ సౌండ్ బాగా పెట్టి బెడ్రూమ్ లో గుద్దుతే గుడ్డలు చెప్పినంత కొట్టే మొగోడు కాదు. చెప్పక ముందే
కనుకొని కొట్టాలి పెళ్లి కలవడం. నువ్వు గట్ల చెప్పేది వారానికి ఒక్కసారి అనొచ్చు. నీకు సంవత్సరం చేసుకునేదే నీకు సంవత్సరం చేసేది నువ్వు వీకిగా నేను పోతాను పనికి నా బయలు నిన్నెవడు మాట్లాడుకో. నువ్వు ఎట్లా పాడబడ్డావురా? నువ్వేదో నీపటికే సంసారం వెళ్ళాలి తాగినా మంచిదే తిరిగినా మంచిదే తిరిగిపోతుడైనా తాగుపోతుడైనా నాగోడు నాకు సంసారం వల్ల ఇస్తాను ఏదో మగతోడు తోడున్నాను ఉండన్నా నిన్ను ఏ రాజన్నలు ఏ గంగెద్దులు కూడా వేసుకోకపో ఎట్లా పాడు నామోకానికి లేకుంటే నిన్నెవడి దుర్గా తెలుసా ఇంకా మమ్మీ లాస్ట్ మురికాలలో పోటీ అరుకులేదు కూడా నిన్ను చేసుకోకపోనాట అమ్మ అంటే రాజన్నది గంగెద్దుంది పిచ్చకుంటది ఎవరి కూడా వేసుకోకపోవునా లాస్ట్ కట్ట మురికలో పట్టి వరుకునేరుకునేది కూడా తెల్లారంగా గిలాసలు ఏరుకునేది కూడా అంటే వాళ్ళ కంటే ఈయనప్పుడు అని అయితే నన్ను చేసుకో అనుకో మరి నేను చేసే చూస్తే వాళ్ళు ఏదో తెలిసి తీసుకొచ్చిన ముక్కట్లతో గ్రామంలో భోజనం అంటారు వాళ్ళు బోల కొట్టాడు అద్దముల రీడు అని అన్నారు నా గుట్టాడు పిల్లలంతా కలిసి ఉందని అంటారు ప్రాణేశ్వర ఇక మనం పండ్లు తీసుకొచ్చుకున్నాం కాబట్టి మన కొడుకుని చూస్తారు మనం కొట్లాడుకుంటే వాళ్ళ పోతుంది ఆ కొడుకులు రండాలని చెప్పి ఆ కొడుకుల గండం పెట్టింది బయరాల బాబమ్మ మన ఊరి లోపల మన ముదికొండ పట్టణానికి పనబడే బాగా మంది పౌడాల పెళ్లి ఉన్నది మరి ఎంతో మంది ఆడోళ్ళు అందరూ గంపలు పట్టుకొని పనులు అమ్మకాలు పోతుండ్రు పౌడాల పెళ్లి అందరూ అందు కొరకే ఇక నువ్వు అందట్లో పెద్ద మనిషి పెళ్ళాలి కాబట్టి వాళ్ళతో నువ్వు కూడా పోవాలి పోయి గోడలు వచ్చినప్పుడు పెట్టుకొని అయితే వీళ్ళు అందరూ దెబ్బలు పెట్టుకొని పోయి చెప్పిన పనులు అమ్ముకొని రాండి మనకొచ్చిన పనులు మనం అమ్ముకోవాలి మనకు 5వ 10 వస్తే మన పిల్లలు బతుకుతారు మనం బతుకుతాం ఒక కోరికే రాంగ ఒకడు సల్లడిదైతే పట్టుకురా సల్లడి తాగే 19 తాగే తాగి కోపరాలని పో తాగి నగరాలు వెళ్తాయి ఎవరకు నీకు తాగే దుమ్మెత్తి నీకు అయితే గాని పోతా పోతా ఇక పన్నప్పుడు విసుకుతుందట మమ్మీ నిన్ను పన్నప్పుడు విసుకుతుందట ఏం తీసుకుంటుందా ఎందుకు ఏమనుకుంటాను ఏం తీసుకోండి సరే మంచిగా అనుకుంటారు స్నానం చేసింది తలవసోడిసింది పడవసరం కట్టుకున్నది పట్టుబట్టలు దొరుకుని పట్టు దగ్గర దొరుకుని అందంగా తయారాయి ఇక 1,000 ముద్రాలతో వదలాలి ఓ అక్క మళ్ళీ తుపాకుల మళ్ళీ ఏం చేస్తాను అంటున్నావా నేనేం చేసి పాడైతాననే ఓవరి పిల్లని ఓడెత్తుకొని పోతే తాళ వేయను తండ్రి తాళకి ఎదురు చూస్తాన్నా పిచ్చిపోకపోదానా ఏం మాట అది మాటకు అర్థం ఉంది అదేమన్నా నేను మాట్లాడింది తప్పు అయితే నన్ను కాదండి నేను ఏమన్నారా ఒకరి పిల్లని ఓడెత్తుకొని పోతే దాడ వేయడం తండ్రి దాడకి ఎదురు చూస్తానంటే తప్పారా భార్య సీతాదేవిని ఎవరెత్తుకపోయారా రావణ బ్రహ్మ దాడకెవరు వేయండు ఆంజనేయుని తండ్రి ఎవరు వాయుదేవుడు అంటే గాలి గురించి ఇంట్లో ఉడకపోతాను అని గలవల్ల కూర్చొని గాలి గురించి ఎదురు చూస్తాను గాలి కూర చూస్తాను నాకు ముఖ్యక్కడ ఇట్లా తిప్పి మనకి చెప్పినాను మరి అంటే సు అంటే సుశీలమ్మ అనుకోవాలి
అయితే గాని లచ్చు మనం పోద్ద పంటిత్తు నా ముట్టిత్తు నా తలిగిత్తు నీకు చెప్పిన గాడి చెప్పాడు కాబట్టి మనం పని తెచ్చుకోవాలి పోవాలి మాది మబ్బత్తాన్ని మనం మళ్ళీ నీ ఓడు ఆగేటోడు కాదు ఇక ఓదావా గంపలు ఇద్దరు కయ్యలు అత్తగోడలు నేను అత్త కోడన్నాయే ఇక పండుగ పనులు పట్టుకోని వీళ్ళకు ఎట్లా అమ్మస్తున్నారు ఏంటిది నువ్వేమనుకున్నావు కుంటుతాను పెట్టుకొని చుట్టపడ పెట్టుకోమంటారు అనుకోని ఆ పైనాల పాపమ్మ కోటి వేల ముద్రాలందరూ కలిసి నిండు నిమ్మల కింద ముసలి పనులు పెడతారు మరి అగ్గి 3 బాటలు కాడ కూర్చున్నా అది పవడాల పెళ్లి 3 చౌరస్తాలు కూర్చున్నా బాగా పోతాయి ఇక్కడ ఇక నువ్వు ఆంబులో కూర్చో మరి ఎవరికి ఎక్కువ చూడాలి స్నానం చేసి తలగోసుకున్నా ఈ తలగోసుకుంటే ఈ ఎంటికలకు ఏ షాపు పెడతాను అనుకుంటాను డాక్టర్ గేర్ ఆయిల్ పెడతాను తీసి మారేసిన గేర్ ఆయిల్
ఏ రాజు పెడితే గిద్ద పడుగానే గిద్ద నల్లగుండే ఒక్క ఎట్టుకు ఊసిపోతాను ఊసిపోతులు కానీ పిసలు కడతారు ఇక నూనె బాధలు ఏం పెడతారా అంటారా ఏం పెడతారో మరి లెటర్లు కానీ ఏంటిది పెనాయిలు పెడితేనే పేరు లేకుండా అయితే పిచ్చిగారి మరి నీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి? చాలా అందంగా అంబారు అంబారు కూర్చో అంటే అంబారికి చదువుకుంటారు నీ కూర్చోరాదు మరి నెల కూర్చో మొన్న పాపి ఆంటీ ఇక నాలుకయ్యి ఏంటి అలాగేసేది? నువ్వు మంచిగా కూర్చో. నాది ఎందుకు వేస్తున్నా ఇస్తే ముసల్దాన్ని అయితే ఎట్లా కూర్చుంటావు రాసుకోను ఎవడో ఆడిచే తుమ్మిండంటే ఇవాళ కట్టుకున్నావు ఇలా గిరాక అవుతుందో కాదు ఎట్లా కూకుంటావే నీ కూకుడు బాగా గంప దగ్గర తప్పుకోలేకపోతే ఎవరు నువ్వే ఎటు పోతుందో గంప నడిచి కొత్త నడిచి ఉంటుంది బస్ తోలు మంద పోవడం ఇంకా మంచిగమ్మడు సికంత మంచిగమ్మడు మామిడి పళ్ళులా వెంగనపల్లి మామిడి పళ్ళు కోతి పిర్ర పళ్ళు కోతి పిర్ర పళ్ళు ఉంటాయి పాలు చాలా ఒక్కడు కొడితే 2 పిరి ఏంటిదే ఇది మెత్త కొట్టి పరుపు కొట్టే మెత్త ఫ్రీ అన్నాడు బంపరాపర్ పెట్టిన ఫ్రీ పెట్టిన నా కోడల దాని దగ్గర పేవలు వెరీ గుడ్ నర్సు ఎవరిదిరా ఏం పనులు అమ్ముతుండ్రు? ఇప్పుడు ఏం పళ్ళు ఉంటాయిరా ఇప్పుడు ఏం పనులు ఉంటాయి? ఏం పనులు అమ్ముతారు నువ్వు? ఇప్పుడు ఏం పళ్ళు ఉంటాయి? మామిడి పళ్ళు ఉంటాయి. ఎట్లా అమ్ముతున్నావు? ఎట్లా అమ్ముతావు? సోటికి ఏమో 2 ఇస్తాను 3 ఇస్తాను తవ్వేటికేమో 2 ఇస్తాను. నీదేమన్నా అన్నే మొక్కలు నీదేమన్నా కొన్న మొక్కమైనా అరబాడు కావు. నాదే కొన్న మొక్కం. సవేడికేమో 2 ఇస్తానన్న పడుతుంది, సోటికేమో 3 ఇస్తానన్న పడుతుంది. దాసుగా అవే ఏ నేనా తవ్వేడికి 2 ఇస్తానంటే అందులో పెద్ద పెద్ద ఉండేపటికి 2 ఇస్తాను తవ్వేడికి గింత గింత ఇక చిన్న ఉంటే తవ్వేడికి 3 4 ఇస్తాను చిన్న 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 అక్క నీ దగ్గర మంచి బుడారి. నీ బుడారి అడ పెట్టుకో. నువ్వెట్లా అమ్ముతావు? నేను సోటికి 3 తవడికి 2 మా ఇంటి సేమ్ ఎందుకేటు జలనే వచ్చింది అయితే గారి నా దగ్గర ఇత్తులు లేవు, మక్కలు లేవు, అడ్డు లేవు. సోడు తగడంటారుగా. నేను ఊళ్ళో కౌన్సిలర్ ఉన్నాను. రాను రాను ముదిగాలు నువ్వే వచ్చి గిరాకీ అవుతుందో కాదో ఇప్పుడు ఎటు పోయేస్తాను నేను గౌలో ఇంటికి వేరా గౌలో ఇంటికాడ ఆ గాజుల కూర ఆ కూర కత్తులు ఇచ్చిండు 2 ఎప్పుడు ఇచ్చిండు ఎరికేరా? పోర్దాలప్పుడు ఇచ్చిండు. ఇక పరుపుదాలు వేయినాయి, ఇప్పుడు పండుగలు వచ్చినాయి. ఇక పండుగలకు కూడా మెరేయాలంటే కత్తులు 2 కత్తులు ఇచ్చిండు. ఆ కత్తుల సరిసి 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 కత్తులు అయితే నర్సు ఎక్కడ ఏం దర్శింది అన్నది సరిసిన ముచ్చడికి ఇక్కడ చెప్తావు. ఇప్పుడు కొడలు ఆడాళ్ళ ముందర చెప్తావు. బద్మాసి తోడమంతా కూడా కాదు, కత్తులు సాటేసుకుంటానే ఏమంటారు? సాటేసి ఇప్పుడు గొడ్డలు పట్టుకొని పోతాం అంటే సరిపించుకురావాలంటారు, కొడలు పట్టుకొని పోతాం సరిపించుకురావాలంటారు, గడపర పట్టుకొని ఇప్పుడు ఇదేనా అరబాజా నీ మొల్లాలని చెప్ప నీకు వచ్చే పోరేయ అయితే ఇక గౌల కూర కత్తులు తెరిచిన వారికి ఇచ్చిన వాళ్ళు 100 ఇచ్చిండు. ఈ 100 పట్టుకున్నా నీ దగ్గరకు వచ్చిన ఎవరికి వాళ్ళకి ఇప్పుడు 100 కలుపు కలుపు చూపెట్టారు. అయితే ఈ పంట కుక్క పీకన 7 సార్లు కమ్మి లంచ కొడుక మీ ముద్దిరాదంటే ఏంటిది అనుకుంటున్నావు? దిగాలతో ముక్కు కోసుకున్న కులం మాది. అగో కులపోల ఇంటికాడ కులపోలమే తింటాం కానీ ఇంటికాడ తినటోళ్ళం కాదు. ఎవరు మీరు? మేము. అయితే మక్కల్లో వాళ్ళు జోడు సంవత్సరం ఇప్పుడు కాకి 3 తాదిరా
ముట్టని కనుక్కొని కాగిస్తావు ఎవరు నాది జరగది ఇగో వందిస్తా ఇదేంద్ర పోచమ్మ ముంగడ పోతలింగడు కూర్చున్నాడు చూస్తున్నాడు పోచమ్మ మొగలు లేడు పోతలింగని పెళ్ళం లేదు వీ బాడుకావు రీతి లేదు వీరి దక్క వీరి మొదలారం దెబ్బ మీద చేయొస్తాను బాడుకావు ఇలా ఏమన్నా చేయొస్తాను ఆదివారం మల్లాన్న దేవునికి ఒక్క పోతు కదా సోమవారం రోజు మొదలారం చెప్పండి ఆయన ఎవడా రాజన్న ఇదేంటి లింగంకా అక్క కొత్త దారు రాసి 750 పాత దారు నాయి 350 ఓ రేగ్గా ఓ పిండి బత్తల దారు ఇక సామవతిగా చిన్న లింగం కాయ ఇదాంచ 41 సంవత్సరానికి 3 సార్లు తావు దారుణానికి ఆయన పేరు వేసాడు వేసేటప్పుడు చెప్పిన ఇక సోమవారం నాడు బొట్లు పెట్టి పెద్ద తడక తలిగేస్తారట దుర్గమ్మ ఎందుకంటే పొద్దుకంగా బొచ్చ మీద ఉంటే ఒత్తుకపోదా సోమవారం ఒక్క పొద్దు సోమవారం ఆయన మంగళవారం కొండగట్ట అంజన్నకు ఒక్క పొద్దు మరి బుధవారం అయ్యప్ప మరి బేస్తవారం షిరిడి సాయిబాబా మరి శుక్రవారం లక్ష్మీదేవి మరి శనివారం వెంకటేశ్వర ఇక ఒక్క పొద్దు నీకెందుకు అయితే ఇవన్నీ అవసరం ఆడబాడుతావు ఇక నాకు మీతో వెళ్ళి అదే మీరు వెళ్ళి ఆడిపోరు కానీ మీరు గుళ్ళ మీద గుడ్డ పేరు కప్పారు ఇప్పుడు పళ్ళ కాడికి పోతాం మంచిగా నష్టం కొనుక్కుంటాం అలా మురిగిపోయిన ఉన్నాయో గబ్బు పట్టినవి ఉన్నాయో పురుగులు పడ్డాయి ఉన్నాయో అందు కొరకే ఇక గుళ్ళ మీద గుడ్డ పేరు రేపురి వాడుకావు ఏం రేపు అంటున్నావు గుడ్డ గుడ్డ మేము అన్నీ కానీ చేపల బుట్లు చూడనిస్తావా గిల్ల చేయి పెడతావు బద్వాసి తోలు మంద పోవడం ఇక్కడ పెట్టాలా ఏ కుయ్యమాట బతుకో పిసుకుతా కాదు ఇప్పుడే విసుకుతా కానీ నువ్వు విసుకులాడు కానీ విసుకుతా పండు